ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 25-30 ఏజ్‌లో ఉన్న అంటే యువకులు తగ్గాలనుకుంటే ఇది ఓకేనా? ఇలాంటి ఇంజెక్షన్స్ తీసుకోవచ్చా? అంటే ముందు మనం ఏం చెప్తామంటే ఒక 2-3 మంత్స్ స్ట్రిక్ట్‌గా డైట్ చేయాలి, ఎక్సర్సైజ్ చేయాలి, మంచి హైడ్రేషన్ చేయాలి, స్లీప్, దెన్ స్మోకింగ్, ఆల్కహాల్ లాంటివి కంప్లీట్‌గా వదిలేసి మంచి లైఫ్ స్టైల్ ఫాలో అయ్యి 2 నెలలు ఎంత తగ్గుతారో ట్రై చేయమని చెప్తాం. ఈ 2 మంత్స్‌లో ఇఫ్ వెయిట్ లాస్ ఈజ్ నాట్ సిగ్నిఫికెంట్, ఓన్లీ 1 or 2 కేజీస్ మాత్రమే తగ్గారు, బట్ వాళ్ళు తగ్గాల్సిన వెయిట్ 25 కేజీస్ ఆర్ మోర్ ఉంది అనుకున్నప్పుడు కొన్ని బ్లడ్ టెస్టులు చేసి హెచ్బిఏవన్సీ అవ్వచ్చు, యూఏసీఆర్ కావచ్చు, ఇట్లా కొన్ని బేసిక్ థైరాయిడ్ అవ్వచ్చు, ఇలా కొన్ని టెస్ట్ చేసి వీటిలో ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే వాటిని కరెక్ట్ చేస్తూ మనం ఈ మందులు స్టార్ట్ చేయొచ్చు. అంటే థైరాయిడ్, బీపీ ఉన్న వాళ్ళు ఈ ఇంజెక్షన్ తీసుకోవద్దా? తీసుకోవచ్చు, బట్ ముందు ప్రాబ్లం ఉన్నప్పుడు వాటిని కరెక్ట్ చేయాలి. మనం హైపోథైరాయిడ్ స్టేట్లో ఉన్నప్పుడు వీ షుడ్ మేక్ దమ్ యూ థైరాయిడ్. నార్మల్ థైరాయిడ్ లెవెల్స్ వచ్చిన తర్వాత, దెన్ సపోజ్ బీపీ ఉంది, బీపీ కంట్రోల్కి మనం మందులు అవి ఇచ్చిన తర్వాత స్టార్ట్ చేయాలి. అంటే బేస్ లైన్ ఈ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే వాటిని కరెక్ట్ చేసిన తర్వాతనే వీ హ్యావ్ టు స్టార్ట్ దీస్ మెడిసిన్స్. అయితే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్న మహిళలు దీనికి సురక్షితమేనా? ఇది ఇంజెక్షన్స్ తీసుకోవచ్చా? సో ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నప్పుడు అంటే 2 months ముందు ఖచ్చితంగా ఈ మందులు ఆపాలి. ఆపేసేయాలి. కానీ అంటే ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళకి ఫర్టిలిటీ ఇష్యూస్ ఉన్నాయి అనుకోండి, సో గైనకాలజిస్ట్ చాలామంది నాకు రిఫర్ చేస్తూ ఉంటారు. దే విల్ ఆస్క్, కొంచెం బరువు తగ్గితే హర్ ఛాన్సెస్ ఆఫ్ గెటింగ్ ఫెర్టైల్ అంటే ప్రెగ్నెంట్ అయ్యే ఛాన్స్ ఎక్కువ అవుతుంది కాబట్టి దే రిఫర్ టు మీ. అయితే ఒక మోతాదు వరకు తగ్గించిన తర్వాత మేము పలానా డేట్ ఒక 2 months తర్వాత ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నాం అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఈ మందులు ఆపాలి. సో ఈ 2 months అంటే 60 days కూలింగ్ పీరియడ్ అనేది రియలీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ మందు షుడ్ నాట్ బి అంటే యూజువల్ ప్రెగ్నెంట్ అయిన తర్వాత మాత్రం ఖచ్చితంగా మందు ఆపాల్సిన అవసరం ఉంది. ఇన్ఫ్యాక్ట్ ప్లాన్ చేసే 2 months కూడా మనం ఈ మందు బాడీలో ఉండకుండా చూసుకోవాలి. దీనికి ఏమైనా ఏజ్ అంటే క్రైటీరియా ఉంటుందా? ఈ ఏజ్ నుంచే స్టార్ట్ చేయాలి, లేకుంటే ఎల్డర్లీ పీపుల్ ఉంటారు కదా 60+ వీళ్ళు కూడా తీసుకోవచ్చా? తీసుకోవచ్చు. ఇండియాలో 18 దాటిన వాళ్ళకి అఫీషియల్ రికమెండేషన్ ఇండికేషన్ అయితే ఉంది. కానీ యూఎస్లో ఇన్ఫ్యాక్ట్ 12 దాటిన తర్వాత 16 దాటిన తర్వాత కూడా కొన్ని వెస్ట్రన్ కంట్రీస్లో ఇస్తున్నారు. అండ్ 60 దాటిన తర్వాత కూడా ఒబీస్ ఉన్నారు, షుగర్ కంట్రోల్ బాగాలేదు అన్నప్పుడు ఖచ్చితంగా ఇవి 100% సేఫ్. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఇఫ్ దే హ్యావ్ కిడ్నీ ప్రాబ్లం కానీ లివర్ ప్రాబ్లం కానీ ఇవన్నీ ఉన్నా కూడా సేఫ్గా ఈ మందులు వాడచ్చు. కాకపోతే కాన్కామిటెంట్ వేరే షుగర్ మందులు కనుక వాడుతున్నప్పుడు మాత్రం వాటి డోసు మనం తగ్గించాలి. కొంచెం మార్పులు చేర్పులు అయితే చేయాల్సిన అవసరం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 100 kilos ఉన్న ఒక వ్యక్తి ఇలాంటి ఇంజెక్షన్ తీసుకోవాలి అనుకుంటే స్టార్ట్ చేశాక పర్ మంత్ ఎంత తగ్గుతూ ఉంటారు వెయిట్? సో ఫస్ట్ మంత్ అక్లమటైజేషన్ డోస్ అంటాం, అంటే అలవాటు చేసే డోస్ కాబట్టి పెద్దగా తగ్గరు, ఒక 2-3 kgs తగ్గుతారు. సెకండ్ మంత్ మనం టిర్జపటైడ్ 5 mgకి వెళ్ళినప్పుడు, 7.5కి వెళ్ళినప్పుడు సెకండ్ అండ్ థర్డ్ మంత్ మ్యాక్సిమం వెయిట్ లాస్ మనం చూడొచ్చు. నెలకి 5-6 kgs తగ్గిన వాళ్ళు ఉన్నారు. నెలకి 5-6 kgs. యూజువల్గా 4-5 kgs అనేది ఒక యావరేజ్ అనవచ్చు. బట్ దెన్ సెకండ్, థర్డ్ మంత్, ఫోర్త్ మంత్ అయితే బాగా ఎక్కువ తగ్గుతూ వస్తారు. దెన్ అఫ్కోర్స్ ఇది సపోజ్ వన్స్ ద రీచ్ దేర్ 70sలోకి వచ్చారు, 100 kgs ఉన్న అతను 75కి వచ్చాడు, బట్ హిస్ గోల్ ఈజ్ 68 or 70 అనుకోండి, అప్పటి నుంచి తగ్గటం మాత్రం స్లో అవుతుంది. సో ఇట్ డిపెండ్స్. ఇప్పుడు గ్రాఫ్ లాగా ఫస్ట్ మంత్ కొంచెం తగ్గుతారు, సెకండ్, థర్డ్, ఫోర్త్ బాగా ఎక్కువ తగ్గుతారు, ఫిఫ్త్, సిక్స్త్ మంత్ కొంచెం మళ్ళీ తక్కువ తగ్గుతారు. సో ఇట్ ఆల్ డిపెండ్స్. ఇప్పుడు బేస్ లైన్ వెయిట్ బాగా ఎక్కువ ఉన్నారు, 120-130 kgs ఉన్న వాళ్ళైతే కొంచెం సెకండ్ టు ఫోర్త్ మంత్ ర్యాపిడ్ వెయిట్ లాసే ఉంటుంది. బట్ అగైన్ ఆఫ్టర్ ఎ వైల్ దే ప్లాటో. అంటే ఇప్పుడు 100 kgsకి వచ్చారు, తర్వాత 100 నుంచి 90కి తగ్గటం మాత్రం కొంచెం కష్టతరం అవుతుంది. బట్ 130 to 100 రావటం మాత్రం కొంచెం ఈజీగానే తగ్గుతారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక ఇంజెక్షన్ మిస్ అయిపోతే ఏమవుతుంది? సో నథింగ్ టు వరీ. యూజువల్గా మిస్ అయినప్పుడు సెకండ్, థర్డ్ డే తీసుకోమని చెప్తూ ఉంటాము. ఫోర్త్ డే దాటింది అనుకున్నప్పుడు మళ్ళీ గో బ్యాక్ టు ద సపోజ్ ప్రతి సండే తీసుకుంటున్నారు, దెన్ ఈ సండే మర్చిపోయారు, దెన్ మనం ఏం చెప్తామంటే మీరు గుర్తున్నప్పుడు మండే కానీ ట్యూస్డే కానీ తీసుకోండి అంటాం. లేదు మర్చిపోయారు, వెన్స్డే, థర్స్డే వరకు అయిందన్నప్పుడు మళ్ళీ గో బ్యాక్ టు సండేస్, ప్రతి సండే తీసుకోవచ్చు. సో ఒక డోస్ మిస్ అయినా పెద్ద ప్రాబ్లం ఏం కాదు. దీనికి ఎంత ఖర్చు అవుతుంది? అంటే ఇప్పుడు ప్రైస్ చూసుకుంటే సాధారణ ప్రజలు కూడా అఫోర్డబుల్లేనా? సో రైట్ నౌ 2.5 mg స్టార్ట్స్ ఎట్ అరౌండ్ 14,500 per month. 5 mg 16,000, 7.5 అనేది 17,000 to 18,000. దెన్ అలా డోస్ పెరుగుతున్న కొద్దీ కాస్ట్ పెరుగుతుంది, అరౌండ్ 20,000 to 21,000 per month అవుతుంది. ఏది 12.5 to 15 mg టిర్జపటైడ్ మాత్రం. అయితే త్వరలో అంటే ఒక 2-3 monthsలో కంపెనీ కాస్ట్ తగ్గించే థాట్ ప్రాసెస్లో ఉందని వింటున్నాము. బట్ దీని సిస్టర్ మాలిక్యూల్ అయిన సెమాగ్లూటైడ్ మాత్రం చాలా తక్కువ కాస్ట్కి రాబోతుంది. 21 మార్చ్ నుంచి సెమాగ్లూటైడ్ కాస్ట్ ఇప్పుడున్న 12,000, 14,000 per month కాస్ట్ ఈజ్ గోయింగ్ టు కమ్ డౌన్ టు 3,000 per month.
చాలా తగ్గుతుంది. సో జెనరిక్ అంటే ఇండియన్ కంపెనీస్ మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నాయి కాబట్టి సమాగ్లూటైడ్ కాస్ట్ ఈజ్ గోయింగ్ టు కమ్ డౌన్ సిగ్నిఫికెంట్లీ బై 70-80%. సో 12-14 వేలు ఉన్నది మనకి 3000లోనే వస్తుంది అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఎక్కువ ప్రజలు వాడబోతున్నారు. అండ్ అఫ్ కోర్స్ వీటిని కొంచెం సూపర్విజన్లో వాడితే మాత్రం వీటి వల్ల అనేక బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.